Hi friends and family, welcome to the Ringla SSV Vlogs channel. Please like, share and subscribe my channel. ఈ రోజు టాపిక్ ఏంటంటే షిరిడీలో అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని డేస్కి బుక్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ ఉంటుంది, వాట్ ఎవర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇది అనమాట షిరిడీలో అకామిడేషన్ బుక్ చేసుకునేకి ఇది పేజ్, లైక్ ఆ పోర్టల్ పేజ్. ఈ పోర్టల్ పేజ్లోకి ఎలా వెళ్ళాలో కూడా లైక్ లింక్ ఏమోషన్ లేదండి. గూగుల్లోకి వెళ్ళేసి మీరు అకామిడేషన్ ఇన్ షిరిడీ అని కొడితేనే మీకు ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసేసి మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలన్నమాట. అకౌంట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి కూడా సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అని చెప్పేసి ఓటీపీతో ద్వారా అయినా సైన్ అప్ అవ్వచ్చు. మీన్ లాగిన్ సైన్ అప్ రెండు ఒకటే అనమాట. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేసి మనము ఫస్ట్ లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సెట్టర్స్ అనేవి ఉంటాయి. లైక్ దర్శనం కానీ, ఆరతి కానీ, పూజ కానీ, అకామిడేషన్ కానీ, ఇలా ప్రతిదీ ఉంటుంది. మీరు డొనేషన్ కూడా ఇవ్వచ్చు ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారానే. సో లాగిన్ అయిన తర్వాత మనకి అకామిడేషన్ అనేది మన మెయిన్ టార్గెట్ అనమాట. ఇక్కడ చూపించినట్టు ఇక్కడ మనకి డిఫరెంట్ ఉన్నాయి. హోమ్ లైక్ దర్శనం, ఆరతి, పూజ ప్రతిదీ మనం బుక్ చేసుకోవచ్చు ప్రీవియస్గా. మనం ఇంకా అక్కడికి వెళ్ళకోకుండానే మనకు కావాలంటే సేమ్ లైక్ తిరుమలలో ఎలా బుక్ చేసుకుంటాం అలాగే ఇక్కడ దర్శనంలో ఇక్కడ మనకి ఏ డేట్ కావాలో ఆ డేట్ ఇచ్చేసి ఎంతమంది అని ఇచ్చేస్తే అక్కడ మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పర్ పర్సన్ 200 పర్సన్స్ పెరిగే కొద్దీ మనకి అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కిందికి వచ్చేసి ఆ పర్సన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నమాట మనం ఇక్కడ. అప్పుడే అది తీసుకుంటుంది, లేదంటే మనల్ని అలో చేయదు పేమెంట్కి. అలాగే సేమ్ ఫర్ ఆరతికి కూడా సేమ్ టైము, డేట్ అండ్ ఎంతమంది అనేది చేసేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇస్తేనే అది మనల్ని బుక్ చేసుకునేకి అలో చేస్తుంది. అలాగే పూజ కూడా సేమ్, పూజ అనేది కూడా లైక్ అలాగే సేమ్ ఆరతి దర్శనం ఎలాగో అలాగే పూజ కూడా సేమ్. అలాగే అకామిడేషన్, ది ఫోర్త్ వన్ ఈజ్ అకామిడేషన్ అనమాట. అకామిడేషన్లో మనకి 2 ఉంటాయి, రూమ్ అండ్ రిమైనింగ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, అది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ రూమ్ అని సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ మనకి మ్యాక్స్ 2 డేసే అలో చేస్తారండి. మనకి అంతకుమించి ఒక్కొక్క పర్సన్కి 2 డేస్ మాత్రమే అలో చేస్తారు. అది కూడా ఫ్యామిలీతో ఉంటేనే అలో చేస్తారు. 1 పర్సన్ పోతే అసలు అలో చేయరు, మనకి అసలు బుక్ కూడా అవ్వవు రూమ్స్. సో ఇక్కడ నేను డేట్స్ ఇవి గ్రీన్లో ఉండేటివన్నీ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి రూమ్స్, ఈ రెడ్ కలర్ అనేటివన్నీ బుక్ అయిపోయినాయని అర్థం అనమాట. సో ఏ డేస్ అయితే కనుక మనకి గ్రీన్లో ఉన్నాయో ఆ డేస్ మనకి బుక్ అవుతాయి. ఇప్పుడు మనం బుక్ చేసుకున్నాం అంటే మ్యాక్స్ 1 మంత్ ముందే మీరు బుక్ చేసుకోండి, అప్పుడే మీకు రూమ్స్ అనేవి బుక్ అవుతాయి. లేదంటే మీకు చాలా కష్టం అండ్ కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట ప్రతి రూమ్కి. చూడండి ఇక్కడ నేను 13th సెలెక్ట్ చేసుకున్నాను. 13thలో పక్కనే మీకు కనిపిస్తుంది 000. ప్రతి చోట లైక్ మనకి ప్రతి ఒక్క జోన్లోనూ రూమ్స్ అనేవి అవైలబుల్లో లేవు 13, బికాస్ బుక్ అయిపోయి ఉంటాయి. చెప్పాను కదండి 1 మంత్ ముందే చేసుకోవాలి, అప్పుడే మనకి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి అనేసి. సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా ఇస్తున్నాను. మనకి మినిమం 3 మెంబర్స్ ఉండొచ్చండి. 3 మెంబర్స్కి రూమ్ వస్తుంది. అది 200, 250 ఇలా ఉంటాయి. పర్సన్స్ పెరిగే కొద్దీ మనకి కాట్స్ అనేవి పెరుగుతాయి. మనకి మ్యాట్రిసెస్ అనేవి ఇస్తారనమాట, అంటే పరుపులు ఇస్తారు. సో ఆ పరుపులకి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. అందుకే కింద మనకి ఇక్కడ పర్సన్స్ పెరిగే కొద్దీ 3 కాకుండా 5 పెరిగే కొద్దీ కింద మనకి యాడ్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. మనం అది సెలెక్ట్ చేసుకోకుండా ఉండలేం, లైక్ ఇది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. మనం నెంబర్స్ పెంచే కొద్దీ డెఫినెట్లీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. మ్యాక్స్ వచ్చి 5 మెంబర్స్ మాత్రమే పర్ రూమ్, అలా మనం బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అది చూపిస్తుంది ఆ పర్టికులర్ డేట్కి రూమ్స్ లేవని మనకి ఇన్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి నేను 25th సెలెక్ట్ చేసుకున్నాను. 25th సెలెక్ట్ చేసుకోవడం వలన 25th అనేది అకామిడేషన్ అవైలబుల్లో ఉందా లేదని ఇక్కడ చూపించేస్తుంది. ఈ 25th కూడా మనకి అకామిడేషన్ అవైలబుల్లో లేదు. చెప్పాను కదండి చాలా డేస్ ముందే బుక్ చేసుకోవాలని. సో అకామిడేషన్ అనేది లేదు మనకి. సో నేను మళ్ళీ ఇంకొక డే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను 28th సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకు అకామిడేషన్స్ చూడండి అక్కడ 124 ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్స్ అని 124 రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం బుక్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను కిందికి వచ్చాను. చెక్ ఇన్ టైం మనం 12 నుంచి 3:50 వరకు ఇచ్చాము. మన ట్రైన్ ఏ టైంకి వెళ్తుందో ఆ టైం డీటెయిల్స్ మనం అక్కడ ఇచ్చుకోవచ్చు, ఆ పర్టికులర్ టైంలో మనం వెళ్తాము అనేసి. అండ్ ఎంతమంది పర్సన్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. చూడండి కిందికి వస్తే ఇక్కడ 250 రూమ్ ఉంది, అంటే 250 per 3 persons. మనకి మ్యాట్రెసెస్ పర్సన్స్ పెరిగొద్ది మ్యాట్రెసెస్ పెరుగుతాయి కదండి, అప్పుడు మనకి డీటెయిల్స్ అనేది కూడా పెరుగుతాయి, డబ్బులు అనేది కూడా పెరుగుతుంది. సో అప్పుడు 250 ఉండదు,
పేమెంట్ అనేది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ డేకి ఓన్లీ ఒక రూమ్ మాత్రమే ఉంది, అది కూడా 250 రూమ్ ఉంది. అంటే మీన్ 3-4 అంటే మొత్తం ఉన్న రూమ్స్ అన్ని 250కి సంబంధించిన రూమ్సే ఉన్నాయి. మనకి 500 ఉన్నాయి, 700 ఉన్నాయి, 1000 ఉన్నాయి. డిపెండ్ ఆన్ మన కేటగిరీ పెరిగే కొద్దీ రూమ్స్ కూడా డబ్బులు పేమెంట్ అనేది కొంచెం ఎక్కువే ఉందండి. సో ఇక్కడ చూసారా, నేను మళ్ళీ డిఫరెంట్ డే సెలెక్ట్ చేసుకున్నాను. July 3rd సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, లైక్ ఎంత ప్రైస్ రూమ్స్ ఉన్నాయి. 200 ఉన్నాయి, 250 ఉన్నాయి, 500 ఉన్నాయి, లైక్ అలా అనమాట. మనకి ఏది కావాలంటే అది మనం బుక్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. తర్వాత ఎంతమంది అయితే అంతమంది డీటెయిల్స్ డెఫినెట్గా ఇచ్చేయాలి. వాళ్ళ నేమ్, వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఫోటో ఐడి ప్రూఫ్లో ఆధార్ కార్డ్ అయినా చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ కార్డ్స్ అయినా ఉంటాయి, కానీ మోస్ట్లీ ఆధార్ కార్డ్ అయితే బెస్ట్. సో నేను ఆధార్ కార్డ్ ప్రిఫర్ చేశాను, నెంబర్ ఇచ్చాను. అలా మొత్తం ఎంతమంది మనం అక్కడ మెన్షన్ చేసాం అంత మెంబర్స్ని మనం ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. అప్పుడే మనల్ని ప్రొసీడ్ చేస్తుంది, లేదంటే మనల్ని అలో చేయదు. సో ఇక్కడ నేను 2 పర్సన్స్కి ఇచ్చాను డీటెయిల్స్ అనేది. సో 2% అనేది మెన్షన్ చేశాను. సో 2 పర్సన్స్కి డీటెయిల్స్ ఇచ్చేసి నేను నెక్స్ట్ ప్రొసీడ్ చేస్తాను. మీకోసం జస్ట్ నేను ఓకే నార్మల్ నేమ్స్ ఇస్తున్నాను. నేను పర్టికులర్ నేమ్ ఏమి ఇవ్వలేదు, పర్టికులర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఏదో అలా ర్యాండమ్గా మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుతాము. ఆధార్ కార్డ్ ఇచ్చాను, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాను, రిలేషన్ ఇచ్చాను. సో నేను ప్రొసీడ్ కొట్టగానే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని వచ్చింది. ఎంతమంది, ఏ డేట్, ఏ టైము అండ్ ఎంత అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను ప్రొసీడ్ టు పేమెంట్ అనేది ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రొసీడ్ టు పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఓన్లీ SBI కార్డ్స్ స్టేట్ బ్యాంక్ సంబంధించిన ప్రాసెస్, స్టేట్ బ్యాంక్ సంబంధించినవి మాత్రమే అలో చేస్తుంది. సో ఓన్లీ స్టేట్ బ్యాంక్ అకౌంట్ని ప్రిఫర్ చేయండి మోస్ట్లీ, బికాస్ అది మాత్రమే ఇక్కడ తీసుకుంటుంది. సో సెలెక్ట్ చేశాను, మేక్ పేమెంట్ చేశాను. ఇది నెక్స్ట్ పేమెంట్ పోర్టల్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీరు అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదంటే యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు. యూపీఐ పేమెంట్ అనేది చాలా బెస్ట్. సో యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ యూపీఐ ఐడి ఇచ్చేసి వ్యాలిడ్ చేసేసుకోవచ్చు. తర్వాత యూపీఐ ఓఆర్ ఇచ్చేసి కూడా వ్యాలిడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ప్రాసెస్ మనం ఇలా పేమెంట్ చేసేయచ్చు అనమాట. కిందికి వచ్చి పేమెంట్ చేసేస్తే పేమెంట్ అయిపోతుంది. అంతే, ఇది పేమెంట్ ప్రాసెస్. అలాగే ఇక్కడ మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత మనము పేమెంట్ లైక్ ఎన్ని రూమ్స్, ఏ టైం అనేది వాళ్ళు మనకి ఒక PDF ఇస్తారనమాట. లైక్ పేమెంట్ సక్సెస్ అయిన PDF. అది మనము మన ప్రొఫైల్లోకి వెళ్ళి మన ప్రొఫైల్లో ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది ఆప్షన్. సో ట్రాన్సాక్షన్ హిస్టరీ క్లిక్ చేయగానే అది మనల్ని ప్రతిదానికి లైక్ చెప్పాను కదా, దర్శనం చేసుకోవచ్చు, ఆరతి చేసుకోవచ్చు, పూజకి ప్రతిదానికి మనం బుక్ చేసుకోవచ్చు అని. సో కాబట్టి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మనం క్లిక్ చేయగానే అది ఏ పర్టికులర్ టైప్ అని అడుగుతుంది. ఇక్కడ కాబట్టి నేను దర్శనం అయితే దర్శనం చేసుకోవచ్చు, అకామిడేషన్ అయితే అకామిడేషన్. కానీ మనది అకామిడేషన్ కాబట్టి అకామిడేషన్ సెలెక్ట్ చేస్తాను. కింద చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఒక రూమ్ బుక్ చేశాను. ఇంకో రూమ్ ఇందాక మీకు శాంపుల్కి చూసినప్పుడు అది నేను పేమెంట్ చేయలేదు, సో ఫెయిల్డ్. సో మనకి ఇలా వస్తుంది. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని దెన్ ఇక్కడ నేను మీకు చెప్పాను కదండి, రూమ్స్ కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందని. అది డార్మినేటరీ అనమాట. అంటే మనకి ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్ని, ఇప్పుడు రూమ్స్ అయితే మనకి 3 persons ఆర్ 5 persons మాత్రమే. అండ్ అందులోనూ రూమ్కి అటాచ్ బాత్రూమ్స్ అనేవి ఉంటాయి. బట్ డామినేటరీ అంటే ఏంటంటే మనకి రూమ్స్లో బెడ్స్ ఉంటాయి. అది ఒక 10 members కానీ 50 members కానీ ఒక రూమ్ ఉంటుంది. ఓన్లీ మన ఫ్యామిలీ అనేది ఉండదు, డిఫరెంట్ పర్సన్స్ ఎవరైనా ఉండొచ్చు అక్కడ. అలాగే బాత్రూమ్స్ అనేటివి అటాచ్ అయి ఉండవు అనమాట. మనకి కామన్ వాష్రూమ్స్ ఉంటాయి ఆ పర్టికులర్ రూమ్స్ అన్నిటికి కలిపి. సో అది అనమాట డిఫరెన్స్. ఓన్లీ ఒక్క రోజుకి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి మాకు పర్లేదు అటాచ్ బాత్రూమ్ ఉండాల్సిన అవసరం లేదు, మేము ఎలా అయినా ఓకే, మాకు జస్ట్ రూమ్స్ ఉండి మాకు పడుకునేకి ఆప్షన్ ఉంటుంది, నిద్రపోయేకి ఆప్షన్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. డామినేటరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఎలాగైతే రూమ్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అలాగే అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ డేస్ 2 days, ఇది కూడా 2 days అండి మినిమం ఒక్కొక్క పర్సన్కి, అంటే ఒక్కొక్క లాగిన్ డీటెయిల్స్తో. సో 2 days చేసుకోవచ్చు. తర్వాత చెక్-ఇన్ డేట్ మెన్షన్ చేయొచ్చు, చెక్-ఇన్ టైము సేమ్. తర్వాత ఎంతమంది పర్సన్స్, సేమ్ లైక్ రూమ్స్ ఎలాగో సేమ్ డీటెయిల్స్ అండి. ఏమంటే చెప్పాను కదండి ఇక్కడ కొంచెం ఎక్కువ పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మినిమం 9 members.
మ్యాక్స్ 9 మెంబర్స్ని మనం చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం ఇక్కడ 7 మెంబర్స్ 9 మెంబర్స్ ఇచ్చేసాను ఇక్కడ. సో 9 మెంబర్స్కి నాకు రూమ్ ఉంటే చూపిస్తుంది, లేదంటే చూపించదు ఆ పర్టికులర్ డేట్స్కి. సో మనం అప్పుడు నెంబర్స్ అన్నా మార్చుకోవాలి, లేదంటే డేట్స్ అన్నా మార్చుకోవాలి. అదే మనం ముందైతే 1 మంత్ ముందైతే మనకు అవైలబిలిటీలో ఉంటాయి. మనకి 1 మంత్ ముందైతే డెఫినెట్లీ మనకు రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ సేమ్ ఇందాక చెప్పినట్టు రూమ్కి 200 కదా, ఇక్కడ అట్లా కాదు, పర్సన్కి 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ తీసుకుంటారు. సో అలా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం కాస్ట్ తక్కువ, ఒక రోజుకి వెళ్తే మాత్రం, ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెళ్తే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. ఇందాక చూపించాను కదండి ట్రాన్సాక్షన్ హిస్టరీ అని చెప్పేసి, అక్కడ మనం జిరాక్స్ అనేది తీసుకొని వెళ్ళి మన అకామిడేషన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ డీటెయిల్స్ అన్నీ మొత్తం అక్కడ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడే మనకు రూమ్ అలోకేట్ అవుతుంది, లేదంటే అలోకేట్ అవ్వదు. అలాగే ఏ పర్సన్స్ అయితే మనం అక్కడ మెన్షన్ చేసామో అవన్నీ ప్రాపర్ ప్రూఫ్ ఉండాలి. వాళ్ళు మన రిలేటివ్స్ అయ్యే ఉండాలి మనం బుక్ చేసినప్పుడు, ఆర్ మన ఫ్రెండ్స్, వాట్ ఎవర్, ప్రాపర్ ప్రూఫ్ ఉండాలి. ఆధార్ కార్డ్స్ ఉండాలి మనం అక్కడ ప్రొవైడ్ చేసేటప్పుడు. అక్కడ అకామిడేషన్లో ఎలాంటి మిస్ మ్యాచెస్ జరిగినా కూడా మనకు అకామిడేషన్ ఇవ్వరండి. అండ్ ఒక పర్సన్కి అకామిడేషన్ అస్సలు ఇవ్వరు. ఒక పర్సన్ కాకుండా 2-3 అలా ఉండాలి, అప్పుడే మనకు అకామిడేషన్ అని ఇస్తారు. అది కూడా 2 డేస్కే ఇస్తారు పర్ పర్సన్కి. సో 2 డేస్, అది కూడా ఎలా అంటే ఇక్కడ రూల్స్ మార్నింగ్ 11 నుంచి నెక్స్ట్ డే 11 వరకు 1 డే అండి. మీరు ఏ టైంకి బుక్ చేసుకున్నారో ఆ టైం నుంచి మళ్ళీ మరుసటి రోజు ఆ టైం వరకు కాదండి అకామిడేషన్ 1 డే వాళ్ళు కన్సిడర్ చేసేది. కాబట్టి ఎలా అంటే ఇప్పుడు ఈ రోజు 11కి అకామిడేషన్ ఓపెన్ అవుతుంది. నేను 2కో 3కో అకామిడేషన్ బుక్ చేసుకున్నాను. నేను 2కి లాగిన్ అయ్యాను రూమ్లకి. నెక్స్ట్ డే 2కి కాదు నాకు లాగ్ ఆఫ్, 11కి లాగ్ ఆఫ్. సో అది రూల్ అనమాట వీళ్ళకి ఇక్కడ. సో అది కూడా మనం ముందే తెలుసుకొని ఉండాలి, లేదంటే చాలా కష్టం అవుతుంది మనకి. 11 దాటింది, మనకి 11 లోపల మనం వాళ్ళకి ఇవ్వలేదు కీస్ అంటే మళ్ళీ ఎక్స్ట్రా డేకి మనకి వాళ్ళ అమౌంట్ వేస్తారండి, అక్కడ మనం పే చేయాలి అనమాట. సో అలా అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.